7 హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. తమిళనాడు ఎన్నికల్లో తెలుగువారి ఓటర్ల సంఖ్య కోటి. భవిష్యత్తులో తిరుపతి రాజధాని నగరం అవుతుంది మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్. నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు. గుడిపాల మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి. పసిపిల్లల కిడ్నాప్ లో విజయవాడకు చెందిన యువతులు అరెస్ట్. మదనపల్లిలో కారు దొంగల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. ముసలి అడుగు పర్యాటకంగా అభివృద్ధి చెందాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తమిళనాడులో జరుగు శాసనసభ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల్లో తమిళనాడులో పలు నియోజకవర్గాల్లో తెలుగువారి ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పలువురు తెలుగు వాళ్లు అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు ఇతర నేతల ప్రచారంలో పాల్గొనడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు తమిళనాడులో ఉంటూ అక్కడ స్థిరపడ్డారు. తమిళనాడులో సుమారు 1 కోటి మందికి పైగా తెలుగువారు ఓటర్లుగా ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన ఎన్డీఏ, టీఎంకే పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి సరిహద్దు ప్రాంతాల్లోని తమిళనాడులో పలు నియోజకవర్గాల్లో తెలుగువారి ఓటర్లు కీలకం కానున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు తెలుగువారిని అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలబడడం శోచనీయం. డీఎంకే 17 చోట్ల, ఏఐడీఎంకే 22 మందిని పోటీలో నిలిపాయి. గురువారం జరిగే శాసనసభ ఎన్నికల్లో వీళ్లు ఎటువైపు నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అనేక సంవత్సరాలుగా అక్కడే స్థిరపడ్డ తెలుగువారు పలు రంగాల్లో రాణిస్తూ వస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు. ఏపీకి సరిహద్దులో ఉన్న తిరువల్లూరు, తిరుత్తని, వేలూరు, ఆర్కోణం, తిరునమలై, కృష్ణగిరి నియోజకవర్గాల్లో తెలుగువారి ప్రభావం అధికంగా ఉండటంతో తెలుగువారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎన్డీఏ తరపున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగువారి ఓటర్ల కీలకంగా మారే వీరు ఎటువైపు మక్కువ చూపుతున్నారన్నది ప్రధాన అంశంగా సంతరించుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతి కాదని భవిష్యత్తులో తిరుపతి రాజధాని నగరంగా అవతరిస్తుందని కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చింతమోహన్ మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి ప్రజల ఆశలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అమరావతి కాదు చంద్రావతి అని వ్యాఖ్యానిస్తూ భవిష్యత్తులో తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి అనుకూలమని అన్నారు. అలాగే సుమారు 300 ఏళ్ల క్రితమే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తాళపత్ర గ్రంథాల్లో తిరుపతి రాజధాని అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మే 31 లోపు 30,000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దు. అది కాదు రాజధాని కాబోయేది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. ప్రక్కనే ఈ జిల్లాలో పుట్టినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, 300 సంవత్సరాల నాడు తాళపత్రాల్లో రాసి ఉన్నాడు మరి తిరుపతి రాజధాని నగరం అవుతుందని. మూడో విషయం, రైతుల పరిస్థితి, టమాటా రైతుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. ఏదో నిన్న మొన్న ధరలు పెరిగాయి. మామిడి రైతుల పరిస్థితి దీనంగా ఉంది. వెంటనే వాళ్ళకి గిట్టుబాటు ధరను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వృధా ట్రిప్పులు, సింగపూర్లు, ముఖ్యమంత్రులు పోవడం, వినోదయాత్రలు ఆపాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కలకలం సృష్టించారు. గత కొంతకాలంగా మున్సిపాలిటీలో సాగుతున్న అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. గతంలో జరిగిన అక్రమ గ్రావెల్ వ్యవహారం, నిధుల దుర్వినియోగంపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఏసీబీ పోలీస్ ఇన్స్పెక్టర్ జీవీవీ సత్యనారాయణ, మున్సిపల్ ఆర్డీఎంఏ నాగ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఇది వరకు విధులు నిర్వహిస్తున్న 2 మున్సిపల్ అధికారులు, 2 కౌన్సిలర్లు, అలాగే మరో 8 మంది మున్సిపల్ సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తరలింపులో చేతులు మారిన సొమ్ము, మున్సిపల్ నిధులు మళ్లింపుపై రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గుడిపాల మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు స్థానికంగానే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ తెలిపారు. గుడిపాల మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించి ఇటీవలే ఎంపీపీగా ఎన్నికైన గోల హరిప్రసాద్ చౌదరి అభినందన సభలో పాల్గొన్నారు. మండలంలో ప్రస్తుతం 2 జాతీయ రహదారులు పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయితే అనేక కంపెనీలు వస్తాయన్నారు. స్థానికంగా చదువుకునే విద్యార్థులకు, యువతకు స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. గుడిపాల మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, బీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురిజాల చెన్నకేశవులు నాయుడు, ఎంపీడీఓ శిరీష, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బానాయుడు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కూటమి నాయకులు వెంకటేష్ యాదవ్, ప్రతాప్ నాయుడు, ధనసింగ్, దీపాశ్రీ, అనిల్, చిట్టిబాబు, రూప్ కుమార్, క్లస్టర్ గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి అయిన నాదెండ్ల భాస్కర్రావు మృతి చెందారు. వయో సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బంధువులు, శ్రేయభిలాషులు, మిత్రులు, అభిమానులు అంతిమ నివాళుల కోసం ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని స్వగృహం నందు ఉంచారు. హైదరాబాద్ లోనే పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల భాస్కర్రావు 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1982 ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించారు. 1984 సంవత్సరం ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెల వరకు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కృష్ణా జిల్లాలో సంచలనంగా మారిన కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మరో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి వారి నుంచి 80,500 నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి అభం శుభం తెలియని చిన్నారులను ఏరగా చేసుకుని తల్లుల నుండి వేరు చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామన్నారు. ఈ నెల 15న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి కొనుగోలు చేసిన 2తో పాటు ఒక ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశామన్నారు. నిందితులు గంట మేరీ రాజేశ్వరి, పిడమర్తి కనకమ్మ, రాజేశ్వరి, గంటకోట గురమ్మ. వీరు భద్రంగా భిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. వీరిని రిమాండ్ తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. సమాచారం మాకిస్తే అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరింత లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఓకే. లేదండి, ఈజీ మనీ. వాళ్ళకి కొన్ని అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఈజీగా డబ్బులు వస్తాయన్న దీని మీద ఇట్లాగా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విలువైన కార్లను చోరు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, కర్ణాటకకు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై జల్సాల కోసం డబ్బులు అవసరం కావడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు బాటపట్టాడని, మదనపల్లిలో విలువైన కార్లను టార్గెట్ చేసి దొంగలించి ఆపై వాటిని ఇతర ప్రాంతాల్లో కుదువపెట్టి నగదు తీసుకునేవాడని పోలీసులు ఎస్పీ తెలిపారు. ఇతని నుంచి సుమారు 20 లక్షల రూపాయల విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మదనపల్లి పట్టణంలో గత కొంతకాలంగా వరుసగా కార్లు మాయమవుతుండటంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును సీరియస్ గా తీసుకుని ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టి నిందితుడు దేవరాజ్ ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం అండి. మనకి మదనపల్లి టౌన్లో నవంబర్ 2025 మంత్లో ఒక 3 కార్లు చోరీ అని చెప్పి సమాచారం వచ్చింది లాస్ట్ మంత్. దాని మేరకు ఒక కేసు కూడా రిజిస్టర్ చేశాము. అది దర్యాప్తు చేసే క్రమంలో కర్ణాటకకు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి ఈ 3 కార్లు ఒకరోజు నైట్ ఇంటి బయట ఇక్కడ పెట్టుంటే అవి చూసి వాటిని దొంగిలించినట్టు మనకి తేలింది. అండ్ కర్ణాటకలో ఉన్న ఈ 3 కార్స్ అండ్ ముద్దాయిని కూడా ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ 3 కార్లు కూడాను, ఒకటి ఇనోవా, ఒకటి ఫార్చునర్, ఇంకోటి స్విఫ్ట్ వెహికల్. అండ్ వీటి వాల్యూ వచ్చి సుమారు 20 లక్షలకి మించి ఉంటుంది. వీటన్నిటినీ కూడాను ఇతను ఒక చెడు వ్యసనాలకి వాటికి ఒక బానిసగా తయారయ్యి అప్పుల పాలయ్యి ఈ కార్స్ తీసుకెళ్ళి కర్ణాటకలో వివిధ వ్యక్తులకి అతని సొంత కారు అని చెప్పి వాళ్ళకి కుదువు పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. దీంట్లోని మనకి ముఖ్యంగా తేలింది ఏంటంటే ఈ చెడు వ్యసనాలు, ఆన్లైన్ బెట్టింగ్ కానీ లేదంటే గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటికి యూత్ చాలా త్వరగా బానిసయ్యి దానికి అప్పులు కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక వివిధ క్రైమ్స్ కొన్ని లాస్ట్ మంతే మనం చూసాము. ఇక్కడ మదనపల్లిలో ఒక ఎంటెక్ అతను బెట్టింగ్కి వాటికి బానిసయ్యి ఇంట్లో దొంగతనాలు చేయడం అవి మొదలుపెట్టాడు. అలానే ఈ వ్యక్తి ఏంటంటే కార్స్ అవి అమ్మి కుదవబెట్టి అతను డబ్బులు వాడుకొని అప్పులో కట్టడం చూస్తున్నాము. ఇటువంటివి చాలా చెడు పరిణామాలు మన జిల్లాకు కానీ మన ఏరియాకి కానీ. ఇటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను అప్పుల బాధలు లేదంటే బెట్టింగ్కి వాటికి బానిస అయితే తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి వాళ్ళని ఈ బెట్టింగ్ నుండి దూరంగా పెట్టించాలి. వాళ్ళు మారకపోతే పోలీస్ వారికి సమాచారం ఇస్తే మేమైనా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఎవరిదైనా కూడా మోటార్ వెహికల్స్ కానీ కార్స్ కానీ ఎవరిదైనా థెఫ్ట్కి గురయ్యి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నట్టయితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి సమాచారం ఇస్తే రికవర్ చేయడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్ వరకు రావటం లేదు, వాళ్ళు సొంతగా వాళ్ళు వెతుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి వచ్చిన సాంకేతిక ఈ పరికరాలు మరియు సీసీటీవీ మానిటరింగ్ ద్వారా మనం చాలా వరకు ఈ అఫెన్సెస్ అన్ని కూడాను ఈజీ కంట్రోల్ చేయగలుగుతున్నాము. సో ఎవరిదైనా వెహికల్ థెఫ్ట్కి గురైనట్టయితే 100% పోలీసు వారికి వచ్చి సమాచారం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కింద 2047 నాటికి 50% పచ్చదనాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో హరిత ఆంధ్రప్రదేశ్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 50% అటవీ విస్తీర్ణాన్ని సాధించడానికి పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను జిల్లా మండల గ్రామ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి వన మహోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత పచ్చదనం 34% మరియు సాధించే లక్ష్యం మధ్య అంతరాన్ని తగ్గించడంపై మెరుగైన ప్రకృతి దృశ్య నిర్వహణ నుండి ఆర్థిక అవకాశాలను పెంచడం, అటవీ ప్రకృతి దృశ్యాల పర్యావరణ వ్యవస్థ ఆధారిత నిర్వహణను బలోపేతం చేయాలని తెలిపారు. అటవీ ప్రకృతి దృశ్యాల నిర్వహణలో పర్యావరణ వ్యవస్థ సేవలను చేర్చడం జరుగుతుందని, మొత్తం అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి మొక్కల క్షీణత జరిగిన అటవీ ప్రాంతాలను సహజ పునరుత్పత్తి ద్వారా తక్కువ సాంద్రత గల తరగతులను అధిక వాటిని అప్గ్రేడ్ చేసేలా చూడాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమిళనాడు ఎన్నికల్లో తెలుగువారి ఓటర్ల సంఖ్య 1 కోటి. భవిష్యత్తులో తిరుపతి రాజధాని నగరం అవుతుంది మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్. నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు. గుడిపాల మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి. పసిపిల్లల కిడ్నాప్ లో విజయవాడకు చెందిన యువతులు అరెస్ట్.
మదనపల్లిలో కారు దొంగల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. ముసలిమడుగు పర్యాటకంగా అభివృద్ధి చెందాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.